వదిన. బాయ్ వదిన, పిల్లలు జాగ్రత్తగా చూసుకో. నేను ఈవినింగ్ బేగ్ వచ్చేస్తాను. సరే, నీ పిల్లల్ని నేను బాగా చూసుకుంటాను, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. దిలీప్, ఎందుకమ్మా అలా అంటున్నావు? అత్త నా మీద నమ్మకంతో పిల్లల్నిద్దరిని వదిలిపెట్టి వెళ్ళింది. అలా కాదమ్మా, ఎప్పుడు వాళ్ళనే బాగా చూసుకుంటాం, మమ్మల్ని బాగా చూసుకో. ఎందుకు నాన్న అలా మాట్లాడుతున్నావు? అందరినీ మనం సమానంగానే చూడాలి. సరే అమ్మా. వదినా, మా ఆయన చూసావా నా కోసం ఏం కొన్నాడో? ఏం కొన్నాడు? నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది కదా, సో దానికోసం హారం తీసుకున్నాడు. చూడు ఎంత బాగుందో, చాలా బాగుంది ఇంద్రా. అవును, నీ మేడ ఏంటి ఖాళీగా ఉంది? అదా, చిన్నప్పుడు నేను చెప్పేసి తాకట్టు పెట్టిస్తాను. మీ పని ఎప్పుడు అప్పులు చేసుకోవడం, వడ్డీలు కట్టుకోవడం, ఇదే పని. అందుకే అలా బంగారం అమ్ముకోవాల్సి ఉంటుంది. ఏం చేస్తాం, అన్నయ్యకి జీతం తక్కువ, రోజు గడవాలంటే అప్పు చేయకుండా ఉండలేము. జీవితం అంతా అప్పులు చేసుకుని బతికితే ఇంకేం ఎదుగుతారులే. మీలాంటి వాళ్ళు ఇలానే ఉండిపోతారు. అప్పులు చేయడం మాకేమైనా సరదానా? అయినా మీ గురించి మాకెందుకులే. మా ఆయన నెక్లెస్ కొన్నాడు, నేను ఆనందంగా అన్నాను. సాటి మనిషికి కష్టం వస్తే తీర్చే వాళ్ళు తక్కువ, ఆనందపడే వాళ్ళే ఎక్కువ. పర్సెంట్ ఎక్కడుంది? నేను లోపల పెట్టేసి వెళ్ళాను కదా, ఇందులో డబ్బులు ఏమయ్యాయి? ఆ డబ్బు నేనే తీసాను ఇంద్రా. నువ్వు తీసావా? నన్ను అడగండి, నువ్వెందుకు తీసావు వదినా? అంటే నువ్వు స్థానానికి వెళ్ళావు కదా, అందుకని అడగలేదు. ఆ డబ్బు నాకు ఎంత ఇంపార్టెంటో తెలుసా నీకు? అయినా నీకేం తెలుస్తుందిలే, ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉంటావు కదా. నిహాల్, ఎందుకమ్మా అమ్మ డబ్బులు తీసావు? తప్పు కదా. సారీ అత్త. నువ్వు తీసావని తెలిస్తే అమ్మ ఫీల్ అవుతుంది, అందుకే నేను తీసానని చెప్పాను. అలా ఎవరిని అడగకుండా డబ్బులు తీసుకోకూడదు నాన్న. ఓకే అత్త. ఇంకెప్పుడు ఇలా చేయకే. సేమియాలో ఒక జీడిపప్పు కూడా రాలేదురా. నాకు రాలేదురా. నా దాంట్లో బోల్ జీడిపప్పులు ఉన్నాయిరా. నీకు వస్తాయరా, ఎందుకంటే మీ అమ్మేసింది కాబట్టి. ఏంట్రా అలా మాట్లాడుతున్నారు? వాడికైతే జీడిపప్పు వేస్తానా, మీకైతే వెయ్యనా? ఏంటి, ఏమైంది? ఏమైందా? చూడదు నా వీళ్ళకంటే నేను జీడిపప్పు వేయలేదంట, వాడికి జీడిపప్పు వేసానంట. చూసావా ఎంత చిన్న పిల్లలు అయి ఉండి ఎలా మాట్లాడుతున్నారో? ఏరా అతతో అలా మాట్లాడుతున్నారు? ఏం లేదమ్మా, సేమియాలో ఒక జీడిపప్పు కూడా పడలేదు. ఎందుకు అత్త కోపం తెప్పిస్తున్నారు? అత్త కావాలని చేయలేదు నాన్న. సేమియాలో జీడిపప్పు అటు ఇటు అవ్వచ్చు, అడ్జస్ట్ అయిపోవడమే. సారీ మా. వదినా, డిమార్ట్కి వెళ్ళి వస్తాను, చిన్న పని ఉంది. మేము వస్తామత్తా. వీళ్ళు వస్తే ఏం కొనమంటారో ఏంటో, డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి, ఏది పడితే అది కొనుక్కోండి. అత్త, నాకు ఈ బాల్ కావాలి. వద్దు, అక్కడ పెట్టేయండి. బొమ్మ కావాలా? తీసుకో. చిట్టి, ఈ బొమ్మ చూడు, చాలా బాగుంది కదా, కావాలా? అత్త, నాకు ఈ బాటిల్ కావాలి. వద్దు, అది చాలా రేట్ ఎక్కువ. ఏంటి నాన్న, ఈ బాటిల్ కావాలా? సరే. వదినా, క్యారేజ్ అయిపోయిందా? టైం అయిపోతుంది ఆఫీస్కి. వదినా, ఏంటి పలకట్లేదు? వదినా, ఏంటి పడుకున్నా? ఏం లేదు ఇంద్రా, ఒంట్లో నీరసంగా ఉంటుంది, అందుకే పడుకున్నా. అదేంటి, మరి నాకు క్యారేజ్ కట్టలేదా? ఆఫీస్కి టైం అయిపోతుంది. ఏమీ అనుకోకపోతే ఇవాళ కొంచెం సెలవు తీసుకోగలవా? అమ్మో, సెలవా? ఈరోజు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, నా వల్ల కాదు. సారీ వదినా, ఏమనుకోకు. అమ్మా, అమ్మా, ఒంట్లో బాగాలేదన్నావు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? మన ఇంట్లో పని మనం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు నాన్న? అత్త ఉంది కదమ్మా, అత్త చేస్తుంది.
అత్తకి వండుకోమని చెప్పాను కానీ ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయింది. నాకు బాగాలేకపోయినా నువ్వే చేయలే, నీకు బాగాలేకపోయినా నువ్వే చేసుకోలే. ఏంటమ్మా ఈ జీవితం? ఏంటి వీళ్ళిద్దరు లోపలికి వెళ్తున్నారు? పిన్ని, మీ అత్త మీ ఆడపడుచు నీ గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు. నా గురించి మాట్లాడుకుంటున్నారా? ఏం చెప్తున్నా మీ పిన్నితో? ఏం లేదు ఇంద్ర, ఏం కూర వండుతున్నావు అని అడగడానికి వచ్చింది. చుట్టం చూపుకు వచ్చావు, చుట్టం చూపుకు వచ్చి తిని వెళ్ళిపోవాలి, అర్థమైందా? ఇక్కడక్కడ చెప్పి గొడవలు పెట్టకే. ఈ పిల్లకి కొంచెం కూర ఎక్కువ వేసి పెట్టొదినా. మన కోసం ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు వినలేనట్టు వదిలేయాలి. అక్కడ వినిది ఇక్కడ చెప్తే మా మధ్యన మనస్పర్ధలే వస్తాయి, గొడవలు పడితే మేము హ్యాపీగా ఉండలేము. ఇంకెప్పుడు ఎవరితోని ఇలా చెప్పకే, ఎక్కడ వినిది అక్కడే వదిలే. సరే పిన్ని. ఏమైంది వదినా, అన్నీ ఎందుకు అంత సీరియస్గా వెళ్ళిపోతున్నాడు? ఈ మధ్యన ప్రతి చిన్నదానికి అరుస్తున్నాడు. తెల్లారైతే చాలు డబ్బు డబ్బు అని తినేస్తూ ఉంటావు. నేను ఎన్నని కట్టాలి, ఎంతని కట్టాలి? ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా? అయ్యో వదినా, ఇంత చిన్నదానికి ఇలా ఎవరైనా ఏడుస్తారా? మనం కాసేపు వంటగదిలో వంట చేస్తేనే ఒక్క పొత్తతో చచ్చిపోతాం. అలాంటిది రోజు అన్నయ్య ఎండలో కష్టపడి వస్తున్నాడు, కొంచెం కోపం చిరాకు ఉంటాయి. నిన్ను కాకపోతే ఇంకెవరిని అంటాడు చెప్పు? రోజంతా ఇంట్లో పనితో అలసిపోతున్నాను అన్నీ, ఒక చిన్న మాట అన్న తట్టుకోలేను. అలా ఏం లేదు వదినా, చూడు కావాలంటే ఇప్పుడు 5 minutesలో అన్నీ నిన్ను పిలుస్తాడు. అయ్యో అనవసరంగా సీరియస్ అయ్యానే. దేవి, ఇంద్ర మీ అన్ని పిలుస్తున్నాడు, వెళ్ళొస్తాను. ఏం కావాలండి? పిల్లల్ని రెడీ చేయి, బయటికి వెళ్దాం. ఏంట్రా మీ అందరి చేతిలో ఫోన్లు ఉన్నాయి, మీకు బాగా ఫోన్ పిచ్చి పట్టిందిరా. నీకు సీరియల్ పిచ్చి పట్టిందని ఎప్పుడైనా అన్నాను అత్త? ఏంట్రా ఎదురు సమాధానం చెప్తున్నావు? మీ అమ్మ ఎలాగైనా నేర్పిస్తుంది నీకు. ఫోన్ నొక్కుతుంది మేము, మా అమ్మ ఏం చేసింది మధ్యలో? మాటలు ఎక్కువయ్యారా నీకు, చెప్తా ఆగు నీ పని. వదినా, ఏంటి ఎంత బాగా రెడీ అయ్యో, ఎక్కడికి వెళ్తున్నావేంటి? అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అవును, ఎందుకు పిలిచావు? ఇప్పుడు నువ్వు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంట్లో పని అంతా నేను చేయాలా? పిల్లలకు చూసుకో, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫంక్షన్ ఉంది, వెళ్ళొచ్చేస్తాను. అమ్మో నేనా? నా 2 పిల్లలు నీ 2 పిల్లలు, నా వల్ల కాదు. చూడు అక్కడ ఏం చేస్తున్నారో. ఏంట్రా రోజంతా ఫోన్ అనే, ఇది ఫోన్ ఇటు ఇవ్వు. ఏంటి అత్తకి ఎదురు సమాధానం చెప్తున్నామంట? పెద్దలు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు. సారీ మా. చూసావా, పేరుకే ఉంటారు ఇంట్లో మనుషులు. అల్లుడు పుట్టినరోజుకి 5 రూపాయలు కూడా చేతిలో పెట్టలేదు. ఇంతకీ గిఫ్ట్ ఏం తెచ్చారు? వస్తారు, కేక్ తింటారు, వెళ్ళిపోతారు. ఇదిగో నా దగ్గర 500 ఉన్నాయి, కరెంట్ బిల్ కట్టి. ఇదిగో నాన్న తీసుకో. అమ్మ అమ్మ అత్త నాకు 500 ఇచ్చింది. 500 ఇచ్చిందా? కొంపదీసి నా మాటలు వినేసిందా ఏంటి? ఏదైతే అదేలే, 500 వచ్చాయి కదా, అదే చాలు. ఏంటదినా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కుక్కను తెచ్చావు? పిల్లలు ఆడుకుంటారని తీసుకుని వచ్చాను. సరిపోయింది, తాను దూరడానికే సందులేదనుకుంటే మెడకో డోలు అన్నట్టు దాన్ని తీసుకొచ్చావా? ఎవరైనా పుట్టింటికి వెళ్ళి బంగారమో ఏ డబ్బులో తెస్తారు, ఇలా కుక్కను తయారు. సరే కానీ కాసుకున్నాను, వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా చూడు. అవును, ఇంతకీ మీ అమ్మ వాళ్ళు ఏమి ఇవ్వలేదా పండక్కి? ఇదిగో అమ్మ 10,000 ఇచ్చింది. అవునా, ఇంకేమైతే రా కాసుకోవడానికి వెళ్దాం. అన్నయ్యకి ఏదో అప్పు ఉందంట, ఈ డబ్బులు అన్నయ్యకే ఇస్తాను. వాడి కప్పులు ఎప్పుడు ఉండేవే. అసలు గోల్డ్ ఎందుకు కొంటారో తెలుసా? ఎవ్రీ ఇయర్ అదొక సేవింగ్ లాంటిది. అయినా నాకు తెలియక అడుగుతాను, అప్పు 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 అనుకునే ఉంటారా? ఎప్పుడు చూసినా డబ్బులు దాచుకునే ఉద్దేశం ఉండదా మీకు? మాకు వచ్చిందే 10,000, బంగారం రేట్లు చూస్తే ఆకాశానికి ఉంది. అయినా మీలాంటి వాళ్ళకి ఇవన్నీ అర్థం కావులే. బంగారం కొని దాచుకోవడం నేర్చుకో, ఓకేనా?
24 గంటలు చేతిలో ఫోనే. పిల్లలేమో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, ప్రైవేట్ స్కూల్లో ఎప్పుడేస్తావు? కొద్ది రోజులు ఆగు, మనకి మంచి రోజులు వస్తాయి. చైతి, దీనికేం తక్కువ లేదు. ఏంటోదినా అన్నయ్య అంత మాట అనేసావు? మరి ఎలా మాట్లాడాలి? పిల్లలేమో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, ప్రైవేట్ స్కూల్లో వేసే స్తోమత మీ అన్నయ్యకి లేదు. ప్రైవేట్ స్కూల్లో చదివితేనే చదువుకున్నట్ట, గవర్నమెంట్ స్కూల్లో చదివితే చదువుకున్నట్టు కాదా? ఆ విషయానికి వస్తే నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను వదిన. ఇప్పుడు నెలకు 50,000 సంపాదిస్తున్నాను. అయినా అన్నయ్యని అర్థం చేసుకోవాల్సింది నువ్వే వదిన. నువ్వే అన్ని మాటలనేసి పంపించేస్తావా? నువ్వు చెప్పింది నిజమే, అర్థం చేసుకోకుండా అన్నయ్యని చాలా మాటలు అనేశాను. వదిన అర్జెంటుగా 20,000 కావాలి. 20,000? మీ అన్నయ్యని అడుగు చూడు. అన్నయ్యనా? అన్నయ్యతో ఆ రోజు నువ్వు ఇక్కడే ఉండనియా, మత్యాలకి నీ ఆటోలో వచ్చి నేను తెలిస్తే బాగోదు. సరే. ఒక్కసారి అడిగి చూడు, మీ అన్నయ్యే కదా. హలో. హలో. అన్నయ్య అన్నయ్య, ఒక 20,000 కావాలి అర్జెంటుగా. 5 నిమిషాలు ఆగు, ఇప్పుడే ఫోన్పే చేస్తా. అరే అర్జెంటుగా ఒక 20,000 కావాలరా. చెల్లమ్మ, 20,000 ఫోన్పే చేశాను, చూసుకోమ్మా. సరే అన్నయ్య, థ్యాంక్ యూ అన్నయ్య. అన్నయ్య 20,000 వేసాడు వదిన అడగగానే. ఎంతైనా అన్న చెల్లెల అనుబంధం అంటే ఇంతేనేమో. ర్యాపిడోలో ఆటో బుక్ చేయి. అవును కదా, ఇప్పుడే చేస్తా. 150 రూపాయలు చూపిస్తుంది వదిన. పర్లేదులే, టైం అయిపోతుంది కదా, చేసేస్తాను. సరే. ఇందులో కూడా ఆటో రావచ్చు. ఇందు ఆటో ఏదో వస్తుంది. జగదమ్మ వస్తారా? ఎంత? 60 రూపాయలు ఇవ్వండి. ఏంటి 60 రూపాయలా? వద్దులే, వెళ్ళిపోండి. ర్యాపిడోలను 150 చూపించారు కదా, అతను బాగానే అడిగారు కదా, 60 రూపాయలు అడిగారు. ఎందుకు వదిన, ఎక్కువే కదా 60 రూపాయలు అంటే. ర్యాపిడో వాళ్ళకి 100-200 ఇవ్వడానికి ఆలోచించు, ఇలాంటి వాళ్ళకి ఇవ్వడానికి మాత్రం ఆలోచిస్తారు. చెప్పింది నిజమే వదిన, సారీ అండి. చీ, బిర్యానీ పాడైపోయినట్టుగా ఉంది. ఏం చేద్దాం ఇప్పుడు ఈ బిర్యానీని? కుక్కలకి వేసేద్దాంలే, అవి ఎలాగో తినేస్తాయి. ఆగిందు, ఎక్కడికి వెళ్తున్నావు? బిర్యానీ పాడైపోయింది వదిన, కుక్కలకి వేసేద్దామని వెళ్తున్నాను. ఏది ఇటువ్వు. ఇంత వాసన వస్తుంది, దీన్ని కుక్కలు తినడానికి పెడతావా? అంటే అది వేస్ట్ అయిపోద్ది కదా వదిన. వేస్ట్ అయిపోతుందని దీన్ని కుక్కలకు పెడతావా? నీకు మనసు ఎలా వచ్చింది? ఈ ఫుడ్ తింటే మన కడుపు ఎలా చెడిపోతుందో సేమ్ వాటికి కూడా అలానే జరుగుతుంది. మనకి ఏదైనా నొప్పి వస్తే మనం చెప్పుకోగలం, కానీ అవి మూగజీవులు, నొప్పి వచ్చినా చెప్పుకోలేవు. దయచేసి ఇలాంటి ఫుడ్ ఇంకెప్పుడు పెట్టాలనుకోకు. బాగున్నావా? బాగున్నాను వదిన. అన్నయ్య ఏడి కనిపించట్లేదు? అన్నయ్య ఇప్పుడే బయటికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. ముందు లోపలికి రా. ఇప్పుడే వచ్చింది, లోపల ఉంది. మా ఇంట్లో బాత్రూమ్ అంత ఉంటుంది ఇల్లు, అందుకే మా ఆయన ఎప్పుడూ ఇంటికి పంపించడు. నేను కూడా ఎప్పుడో ఒకసారి వస్తాను. రాకరాకొస్తే మంచినీళ్ళతో సరిపెట్టేస్తారా? అయినా పెద్దిల్లు కొనుక్కోవచ్చు కదా, ఎంతకాలం మీ ఇంట్లో ఉంటారు? మీ అన్నయ్యకి వచ్చిన జీతం వడ్డీలకి అయిపోతుంది. అవునులే, పీకల నుండి అప్పులు చేస్తే వడ్డీలకి వస్తాయి. మరి దగ్గర నుంచి చూస్తాను, ఏదో ఒకటి అంటూనే. అయినా మేము అప్పు చేసింది నీ పెళ్లి కోసం. వడ్డీ ఎక్కువైనా సరే 5 లక్షలు అప్పు చేసి మరి నీ పెళ్లి చేశాడు మీ అన్నయ్య. ఆ అప్పు ఇంకా తీరలేదు, అందుకనే ఈ ఇంట్లో ఉండవలసిన అంటే ఆడపిల్ల సుఖంగా ఉండాలని ఏ అన్నయ్యనా కోరుకుంటాను. ఏమ్మా, ఇంకెంతకాలం సాధిస్తారు? ఈ ఒక్క నెల ఓపిక పట్టండి, ఎలాగైనా ఇచ్చేస్తాను.
ఇంకో నెల అంటే నా వల్ల కాదు. ఎలాగైనా సరే 4 నెలలు అద్దె ఈ రోజే ఇచ్చేయాలి, లేకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. తమ్ముడు ఒక 18,000 ఉంటే ఎవరో రెంట్ కట్టాలి. లేవా? సరేరా అక్క, ఒక 18,000 కావాలి. నా దగ్గర లేవమ్మా. సరే. ఇంద్రా, అమ్మో, మా వదిన ఇస్తున్నారు. ఏంటో దినా? ఏం లేదు, ఒక 18,000 నీ దగ్గర ఉంటే ఇస్తావా? 4 నెలలు అయ్యింది రెంట్ కట్టి. ఆవిడ ఎలాగైనా ఈ రోజు ఇచ్చేమంది, లేకపోతే ఖాళీ చేసేమంది. నా దగ్గర లేవదినా, నిన్ననే ఒకరికి ఇచ్చేసాను కావాలంటే. సరే.